హలో ఫ్రెండ్స్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం ప్లేసెస్ ఆఫ్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వారం 22 టు 28 ఏప్రిల్ వరకు న్యూస్లో ఉన్న గ్లోబల్ లెవెల్లో కొన్ని ప్లేసెస్ గురించి మనం ఈ క్లాస్లో చూద్దామండి. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టెక్స్ క్లాసెస్ మీకోసం 2025 యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన బ్యాచెస్ మనకి May 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఈ కోర్సులో భాగంగా మీకు జిఎస్ ఫౌండేషన్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా ఒకే కోర్సులో లభిస్తాయి. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అంటే మీరు జాబ్ క్రాక్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు సపోర్ట్ అందిస్తుంది. అండ్ ఈ కోర్సెస్ మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మోడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రీ డెమో కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేసింది. సో మెయిన్స్ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్లో ఉంటుంది. దానికోసం కూడా మనకి టెస్ట్ సిరీస్ని ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేసింది. దీనికోసం మనకి May 4 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దీనికి 10,000 రూపీస్ ఫీజుతో ఈ కోర్స్ని పర్ఫెక్ట్గా మొత్తం మెయిన్స్కి ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టీం అనేది మీకు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఎగ్జామ్కి కావాల్సిన, మెయిన్స్కి కావాల్సిన అంత సపోర్ట్ని కూడా అందిస్తుంది. అండ్ ఈ కోర్స్ మీకు మెయిన్స్ అయ్యేంత వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. సో దీనికి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మనకి టాపిక్లోకి న్యూస్లోకి వచ్చిన ఐటమ్ ఏంటి అంటే జర్మనీ. ఓకే, జర్మనీ అనే కంట్రీ మనకి హిస్టారికల్గా ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. World War I కానీ World War II కానీ నాజీయిజం, ఓకే, హిట్లర్, బిస్మార్క్ ఈ పేర్లన్నీ మీరు వింటారు. ఓకే, అయితే మనకి జర్మనీ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా ఇండియాకి స్మాల్ ఆర్మ్స్ జర్మన్ కంపెనీస్ కొనుక్కోవడానికి జర్మనీ అనేది రీసెంట్గా అలౌ చేయడం జరిగింది. సో అందువల్ల మనకి జర్మనీ న్యూస్లోకి వచ్చింది. సో అయితే జర్మనీ యొక్క లొకేషన్ చూసుకుంటే, ఫిజికల్గా ఫస్ట్ లొకేషన్ చూసుకుంటే, ఇది మనకు ఒక వెస్ట్ యూరోపియన్ కంట్రీ, అంటే యూరోప్ యొక్క వెస్టర్న్ పోర్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ సరౌండెడ్ బై మెనీ, ఇట్ షేర్స్ బౌండరీస్ విత్ మెనీ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, క్లాక్ వైజ్లో మనం చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ డెన్మార్క్. ఓకే, ఫస్ట్ నుంచి డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియం, లగ్జంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, పోలాండ్, అంటే చాలా ఎక్కువ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందండి. సో అంటే మొత్తం మీద నియర్లీ 9 కంట్రీస్తో మనకి ఇది బౌండరీని షేర్ చేసుకుంటుంది. అలాగే ఇది మొత్తం యూరోప్లో చూసుకుంటే రష్యా తర్వాత సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ, అంటే చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో ఇవి వీటికి సంబంధించి పొలిటికల్ రీజన్స్. ఓకే, అలాగే ఫిజికల్ ఫీచర్స్ ప్రకారం చూసుకుంటే మనకి, ఓకే, జర్మనీలో ఏమైనా మౌంటైన్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక మౌంటైన్ రేంజ్ ఉంది జర్మనీలో. ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ ఏంటి అంటే మనకి బవేరియా అనే స్టేట్లో బవేరియన్ ఆల్ప్స్ అని చెప్పి, ఆల్ప్స్కి దగ్గరలోనే ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది, బవేరియన్ ఆల్ప్స్ అని చెప్పి. సో ఒక మౌంటైన్ రేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ మౌంటైన్స్లో ఉన్న జుక్స్పిట్జే అనే ఒక పీక్ అనేది మనకి జర్మనీలోనే ఎత్తైన పీక్ అండి. అలాగే రివర్స్ పరంగా చూసుకుంటే రివర్స్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రివర్స్, యూరోప్లోని రివర్స్ ఇందులోంచి వెళ్తున్నాయి. అవి ఒకటి రైన్ రివర్, ఎల్బే రివర్, డాన్యూబ్ రివర్, అలాగే వెసర్ రివర్ అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ కూడా ఈ కంట్రీ నుంచి వెళ్తున్నాయి. అలాగే నేచురల్ రీసోర్సెస్ పరంగా కూడా జర్మనీ కొంచెం రిచ్ నేచురల్ రీసోర్సెస్ని కలిగి ఉంది. లైక్ ఇందులో మనకి లిగ్నైట్, అంటే కోల్కి సంబంధించి ఒక ప్రీవియస్ ఫామ్ మనకి లిగ్నైట్, అలాగే పొటాష్, అలాగే సాల్ట్, అలాగే యురేనియం, న్యూక్లియర్ ఫ్యూయల్ అండ్ యురేనియం, అలాగే నేచురల్ గ్యాస్, వీటి యొక్క రిజర్వ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మరి క్లైమేట్ ఎలా ఉంటుంది? క్లైమేట్ చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందంటే ఇక్కడ మనకు కనిపించే క్లైమేట్ ఏంటంటే టెంపరేట్ సీజనల్ క్లైమేట్ కనిపిస్తుంది. అంటే టెంపరేట్ రీజియన్లో ఉండే క్లైమేట్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఇక్కడ క్లైమేట్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే జర్మనీ అనేది చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కూడా ఒక మెంబర్గా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మేజర్ ఎకానమీ అది. సో అందువల్ల చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కూడా మెంబర్గా ఉంది. లైక్ యూరోపియన్ యూనియన్, అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ద డిఫెన్స్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానిలో మెంబర్గా ఉంది. అలాగే యూఎన్లో ఎలాగో మెంబర్గా ఉంటుంది. అలాగే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ గ్రూప్ అయిన G7 గ్రూపింగ్, యాజ్ వెల్ as G20 గ్రూపింగ్, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇలా ఈ గ్రూపింగ్స్ అన్నింటిలో కూడా మనకి జర్మనీ అనేది మెంబర్గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2023లో జర్మనీ అనేది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారింది ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా తర్వాత ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఏంటంటే జర్మనీ. దీని తర్వాత ప్లేస్లో జపాన్ ఉంటుంది, ఆ తర్వాత ప్లేస్లో ఇండియా ఉంటుంది. సో ఇది జర్మనీకి సంబంధించిన విషయాలు. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్,
నెక్స్ట్ కంట్రీ పోలాండ్. మనకి న్యూస్లో ఉన్న కంట్రీ ఇంకో కంట్రీ ఏంటంటే పోలాండ్ అనమాట. పోలాండ్ రీసెంట్గా మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా రష్యా బెలారస్లో మరియు కలినింగ్రాడ్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి రష్యాకి. ఇక్కడ చూడండి, ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మనకి రష్యాకి సంబంధించినమాట. దాని పేరు ఏంటంటే కలినింగ్రాడ్ అనమాట. ఈ కలినింగ్రాడ్ అనే ప్రాంతంలో ఈ బెలారస్లో ఈ రెండు కంట్రీస్లో కూడా వాళ్ళకి ఉన్న ఆర్మమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బలంగా చేసింది, పర్టికులర్గా న్యూక్లియర్ ఆర్మ్స్ని బలంగా చేసింది. ఇలా చేయడం వల్ల పోలాండ్ దానికి ఎలా రెస్పాండ్ అయ్యింది అంటే, ఇలా మీరు చేశారంటే ఖచ్చితంగా మేము నాటో యొక్క న్యూక్లియర్ ఆర్మ్స్ సమ్మిట్ని కూడా మేము ఇచ్చేస్తాము, అంటే హోస్ట్ చేస్తామని చెప్పి ఈ పోలాండ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆండ్రేజ్ జుడా అనే వ్యక్తి మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అందుకని పోలాండ్ మనకి న్యూస్లోకి వచ్చింది. అండ్ పోలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే వార్సా అండి. వార్సా ఒప్పందం అని చెప్పి మనకి హిస్టరీలో కూడా కనిపిస్తుంది. ఓకే, ఇది మనకి జనరల్గా అయితే ఈస్టర్న్ యూరోప్కి సంబంధించిన కంట్రీ. కొంతమంది దీన్ని సెంట్రల్ యూరోప్లో కూడా చెప్తుంటారు. ఓకే, అండ్ ఈ యూరోప్ మనకి ఈ పోలాండ్ అనేది మనకి యూరోప్లో చాలా కంట్రీస్లో బార్డర్ షేర్ చేసుకుంటుంది. పర్టికులర్గా చూసుకుంటే ఫస్ట్ నుంచి మనకి యాంటీ క్లాక్ వైజ్లో చూసుకుంటే జర్మనీ, అలాగే చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, ఉక్రెయిన్, బెలారస్, లిథువేనియా అండ్ రష్యా. రష్యా ఏంటి, రష్యా ఇక్కడెక్కడో ఉంది, పోలాండ్ ఇక్కడెక్కడో ఉంది. రెండింటికి బార్డర్ ఉండదని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ పోలాండ్ షేర్స్ బార్డర్ విత్ రష్యా. అంటే రష్యాకి ఈ పోలాండ్కి పైన ఒక ఎక్స్క్లేవ్ ఉందన్నమాట. ఎక్స్క్లేవ్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక కంట్రీకి ఆ కంట్రీ లోపల కాకుండా వేరే ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతంలో ఒక ప్రదేశం వాళ్ళకి చెందింది ఉంటే దాన్ని మనం ఎక్స్క్లేవ్ అని చెప్పి పిలుస్తాము. సో అలా రష్యాకి ఈ పోలాండ్కి లిథువేనియాకి మధ్యలో కలినింగ్రాడ్ అనే ఒక ఎక్స్క్లేవ్ ఉంది. సో ఆ విధంగా పోలాండ్ రష్యాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే ఓషియానికి దీనికి కోస్ట్ లైన్ ఉందా అంటే ఖచ్చితంగా కోస్ట్ లైన్ ఉంది. దేంతో ఉంది అంటే బాల్టిక్ సీతో కోస్ట్ లైన్ అయితే కలిగి ఉంది. అలాగే దీని యొక్క ఫిజికల్ ఫీచర్స్కి, ఫిజికల్ జాగ్రఫీకి వచ్చేటప్పటికి మనకి పోలాండ్లో హైయెస్ట్ పీక్ అంట రిస్సీ అనే పీక్ మనకి హైయెస్ట్ పీక్ అండి, RYSY. ఇది మనకి పోలాండ్లో స్లోవేకియాకి బార్డర్కి దగ్గరలో కొన్ని మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే టాట్రా మౌంటైన్ రేంజెస్. ఈ టాట్రా మౌంటైన్ రేంజెస్లో ఉన్న రిస్సీ అనే మౌంటైన్ ఏదైతే ఉందో ఇది మనకి పోలాండ్లో హైయెస్ట్ పీక్. అలాగే పోలాండ్లో కొన్ని రివర్స్ కూడా వెళ్తున్నాయి. రివర్స్ లేకుండా మనకి ఏది ఉంటుంది కదా. సో ఆ రివర్స్ ఏంటి అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చిన్న చిన్న రివర్స్ అన్నమాట. విస్చులా, ఓడర్, అలాగే వార్తా, అలాగే బగ్, నారు, ఇలాంటి కొన్ని రివర్స్ మనకి ఈ పోలాండ్ అనే కంట్రీ నుంచి పాస్ అవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయండి. ఆ లేక్స్ ఏంటి అంటే ఒకటి స్నియర్డ్వి, లేక్ మ్యామ్రీ, లేక్ లెబెస్కో, లేక్ విగరీ, అలాగే లేక్ మికోలజస్కి. సో ఇవి మనకి ఈ పోలాండ్ దేశంలో కనిపించే లేక్స్. అలాగే మన నేచురల్ రిజర్వ్స్ ఏవైనా ఉన్నాయా, నేచురల్ రిసోర్సెస్ ఏమైనా దొరుకుతున్నాయంటే ఖచ్చితంగా కొన్ని మినరల్స్ దొరుకుతున్నాయి. పర్టికులర్గా కోల్ దొరుకుతుంది. కోల్తో పాటు కాపర్, అలాగే సిల్వర్, అలాగే జింక్, వీటితో పాటు లెడ్, అలాగే సాల్ట్ కూడా మనకి ఇప్పుడు కొంచెం ఎక్కువగా దొరుకుతుంది. దీంతో పాటు జర్మనీలో దొరుకుతుందంటే నేచురల్ గ్యాస్ కూడా మనకి ఈ ప్రాంతంలో దొరుకుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే పోలాండ్కి జర్మనీ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి నేచురల్ రిసోర్సెస్లో కొంత ఇది కూడా కనిపిస్తుంది. అంటే కోల్ పరంగా, నేచురల్ గ్యాస్ పరంగా, సాల్ట్ పరంగా కొంత సిమిలారిటీస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఆర్గనైజేషన్లో పోలాండ్ కూడా మెంబర్గా ఉంది. ఓకే, ఆ మెంబర్షిప్ మనకి ఎందులో వినిపిస్తుందంటే పర్టికులర్గా యూరోపియన్ యూనియన్ ఒకటి, అలాగే నాటో, సేమ్ జర్మనీ లాగా ఇది కూడా నాటోలో సభ్యత్వాన్ని కలిగి ఉంది. అలాగే యునైటెడ్ నేషన్స్ ఎలాగో కామన్, అలాగే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా ఇది మెంబర్గా ఉంది. ఇది పోలాండ్ గురించి. ఓకే, పోలాండ్ తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, పోలాండ్ తర్వాత మనకి నెక్స్ట్ కంట్రీ ఏంటంటే పోర్చుగల్. మనల్ని ఫస్ట్ ఇండియాకి వచ్చిన ఫస్ట్ నావికుడు పోర్చుగల్కి సంబంధించినవనే కదా. ఆ పోర్చుగల్ గురించి చూసుకుంటే పోర్చుగల్ ఒక సౌత్ యూరోపియన్ కంట్రీ. అంటే యూరోప్కి సౌత్ భాగంలో, అంటే కింద వైపు ఉంటుంది, కరెక్ట్గా ఆఫ్రికాకి దగ్గరలో ఉంటుంది. ఓకే, కేవలం యూరోప్లో ఒకే ఒక్క కంట్రీతో మాత్రమే ల్యాండ్ బౌండరీ కలిగి ఉంది. మిగతా అంతా కూడా అట్లాంటిక్ ఓషన్తో కోస్ట్ లైన్ కలిగి ఉంటుంది. కేవలం ఒకే ఒక్క బోర్డర్ లైన్, ఒకే ఒక్క కంట్రీతో ఇది బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి పోర్చుగల్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా ఓకే 25th ఏప్రిల్ ఏదైతే ఉంటుందో ఈ 25th ఏప్రిల్ రోజున
పోర్చుగల్ అనేది ఒక రెవల్యూషన్ జరిగింది పోర్చుగల్లో. ఎప్పుడంటే నియర్లీ మనకి ఒక 50 years బ్యాక్ ఇదే తారీఖున 25th April మనకి ఒక రెవల్యూషన్ జరిగిందంట ఈ పోర్చుగల్ అనే దేశంలో. దాని పేరు ఏంటంటే కార్నేషన్ రెవల్యూషన్ అన్నమాట. అంటే అక్కడ పరిపాలిస్తున్న రాజు యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా మిలిటరీ, అక్కడ దేశం యొక్క మిలిటరీ ఏదైతే ఉంటుందో ఆ మిలిటరీయే ఒక కూప్ని ఏర్పరిచింది. ఒక మిలిటరీ కూప్ అనేది జరిగింది. దాన్నే మనం కార్నేషన్ రెవల్యూషన్ అంటాము. సో ఈ కార్నేషన్ రెవల్యూషన్ తర్వాతే అక్కడ మొనార్కీ అనేది రద్దు అయిపోయి, అంటే డిక్టేటోరియల్ రెజీమ్ అనేది రద్దయిపోయి దాని ప్లేస్లో డెమోక్రసీ రావడం జరిగింది. సో దాన్ని కామెమరేట్ చేసుకుంటూ ఈ కార్నేషన్ రెవల్యూషన్ని కామెమరేట్ చేసుకుంటూ మనకి ఈ 50th anniversary పోర్చుగల్ దేశం సెలబ్రేట్ చేసుకుంది. అండ్ ఈ పోర్చుగల్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే లిస్బన్ అండి. లిస్బన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది పోర్చుగల్. ఓకే, అండ్ ఈ యూరోప్లో దీని యొక్క లొకేషన్ ఏంటి, వీటి గురించి చెప్పాము. దీని యొక్క బౌండరీ కూడా ఒకే ఒక కంట్రీతో ఉంటుంది, అది కూడా పర్టికులర్గా స్పెయిన్ అనే కంట్రీతో ఉంటుంది. ఓకే, మరి ఇంకా దీనిలో ఫిజికల్ ఫీచర్స్ ఏమున్నాయి, ఫిజికల్గా దానిలో ఎలాంటి ఫీచర్స్ మనకి కనిపిస్తున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, ఈ పోర్చుగల్ దేశంలో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే మౌంట్ పికో ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది పోర్చుగల్. ఇది ఎక్కడ ఉందంటే పోర్చుగల్ యొక్క మెయిన్ ల్యాండ్లో లేదు, పోర్చుగల్కి దూరంగా ఓకే అట్లాంటిక్ ఓషన్లో ఒక ఆర్కిపెలాగో ఉంది. ఓకే, ఆర్కిపెలాగో పేరు ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దాని పేరు ఎజోరిస్ ఆర్కిపెలాగో. సో ఈ ఎజోరిస్ ఆర్కిపెలాగో ఏదైతే ఉందో దానిలోని ఒక చిన్న ఐలాండ్ మీద మౌంట్ పికో అనే ఒక మౌంటైన్ ఉంటుంది. అది పోర్చుగల్ దేశంలో హైయెస్ట్ పీక్ అన్నమాట. అలాగే మౌంటైన్ రేంజెస్ ఏం లేవా అంటే ఖచ్చితంగా మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. మౌంటైన్ రేంజెస్ లేకుండా ఏ దేశం ఉంటుంది? అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఏంటంటే సెంట్రల్ పోర్చుగల్లో మనకి సెరా డా ఎస్టర్లా అని చెప్పి సెరా డా ఎస్టర్లా అని ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది. అలాగే సదరన్ పోర్చుగల్ దేశంలో సెరా డి మాంకిక్ అని చెప్పి ఇంకొక మౌంటైన్ రేంజ్ ఉంటుంది, మాంకిక్. సో ఈ రెండు కూడా ఈ దేశంలో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ అనమాట. ఓకే, అలాగే ఇందులో కొన్ని ప్లాట్యూస్ కూడా ఈ దేశంలో కొన్ని ప్లాట్యూ కూడా కనిపిస్తాయంట. అందులో ఒక ఇంపార్టెంట్ ప్లాట్యూ ఏంటంటే ఈ దేశం యొక్క నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అంటే స్పెయిన్ బౌండరీకి దగ్గరలో ఓకే ట్రాసోస్ మాంటెస్ ప్లాట్యూ అని ఒక ప్లాట్యూ కనిపిస్తుంది. ట్రాసోస్ మాంటెస్ అని ఒక ప్లాట్యూ కనిపిస్తుంది. ఇది ఈ పోర్చుగల్ దేశంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లాట్యూ. అలాగే ఈ దేశంలో ప్రవహించే నదుల్లో లాంగెస్ట్ రివర్ ఏంటి అంటే టాగుస్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్. టాగూర్ అనుకోకండి, టాగుస్ అనేది దీన్నే మనం రియో టేజో అని పిలుస్తారు, రియో టీజో. ఓకే, రియో గ్రాండి, రియో టేజో, ఇలా రకరకాల రివర్స్కి రియో అనే పేరు కనిపిస్తుంది మనకి. ఓకే, రియో టేజో అనే రివర్ ఇందులోంచి లాంగెస్ట్ రివర్ అనమాట. అండ్ ఈ రివర్ మనకి ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ అయిన లిస్బన్ గుండానే ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఈ పోర్చుగల్ స్పెయిన్ ఇదంతా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక పెనిన్సులా, అంటే మూడు వైపులా కూడా వాటర్తోనే కవర్ అయి ఉంటుంది. అండ్ దిస్ పెనిన్సులా ఈజ్ నోన్ యాజ్ ఇబేరియన్ పెనిన్సులా, IBERIAN, ఇబేరియన్ పెనిన్సులా అని చెప్పి పిలుస్తారు. సో ఇది పోర్చుగీస్ గురించి పోర్చుగల్. అలాగే రీసెంట్గా ఈ కంట్రీస్ కాకుండా ఒక ప్లేస్ కూడా మనకి న్యూస్లోకి వచ్చింది, దాని పేరు ఏంటంటే ఇంగ్లీష్ ఛానల్. ఓకే, మీరు ఖచ్చితంగా విని ఉంటారు ఈ పేరు అయితే, ఇదే మీకు కొత్త పేరు అయితే కాదు, ఇంగ్లీష్ ఛానల్. ఓకే, ఇంగ్లీష్ ఛానల్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ యూరోప్లో ఓకే ఇంగ్లాండ్కి మరియు ఫ్రాన్స్కి మధ్యలో ఒక నేరో ఛానల్, అంటే బ్రిటన్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో గ్రేట్ బ్రిటన్ ఐలాండ్, ఈ గ్రేట్ బ్రిటన్ ఐలాండ్కి ఫ్రాన్స్ కంట్రీకి మధ్యలో ఒక చిన్న నేరోయెస్ట్ పార్ట్, అంటే రెండు ఓషన్స్ని కనెక్ట్ చేస్తూ, అంటే ఇవతల వైపు ఉన్న అట్లాంటిక్ ఓషన్ని ఇవతల వైపు ఉన్న నార్థర్న్ సీతో కనెక్ట్ చేస్తూ ఒక సన్నని వాటర్ బాడీ ఉంటుంది. అలాంటి వాటర్ బాడీస్ని మనం జనరల్గా ఏమంటామంటే స్ట్రైట్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, అవి కొంచెం వెడల్పుగా ఉంటే వీ కాల్ దెమ్ యాజ్ ఛానల్స్. ఓకే, సో ఇది కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల అట్లాంటిక్ ఓషన్ని నార్థర్న్ సీని కనెక్ట్ చేస్తున్న ఈ పార్ట్ అనేది కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల దీన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అండ్ ఇందులో కూడా స్ట్రైట్ ఉంటుంది, అంటే ఒక స్ట్రైట్ అనేది ఒక ఛానల్లో నేరోయెస్ట్ పార్ట్ అనమాట. అంటే ఈ ఛానల్ ఏదైతే ఉంది ఇంగ్లీష్ ఛానల్లో చాలా నేరోయెస్ట్ పార్ట్ ఎక్కడ వస్తుందంటే మనకి ఇగోండి ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర వస్తుందన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్లో ఉన్న ప్రాంతాన్ని మనం డావర్ స్ట్రైట్ అని పిలుస్తాం. డావర్ స్ట్రైట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ డావర్ స్ట్రైట్ ఈజ్ ద నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఛానల్లో నారోయెస్ట్ పార్ట్ ఏంటంటే డావర్ స్ట్రైట్ అండి. ఇది less than 15 kilometers, ఇంతే తక్కువ ఉంటుంది.
సో ఇక్కడ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య డిస్టెన్స్ చాలా తగ్గిపోతుందన్నమాట. దీని కింద నుంచి మనకి ఒక హైవే అంటే ఒక రైల్వే లైన్ కూడా వెళ్తుందన్నమాట ఇంగ్లాండ్ని ఫ్రాన్స్ని కనెక్ట్ చేస్తూ. సో డావర్ స్ట్రైట్ దేనిలో పార్ట్ అంటే ఇంగ్లీష్ ఛానల్లో పార్ట్ అని చెప్పి మనం చెప్పాలి. అయితే ఇంగ్లీష్ ఛానల్ మనకి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా ఫ్రాన్స్ ఒక విషయం మనకి డిక్లేర్ చేసిందన్నమాట. ఏంటి అంటే రీసెంట్గా ఒక 5 వ్యక్తులు ఇంగ్లీష్ ఛానల్ దాటుతూ చనిపోయారంట. అందులో ఒక 7 సంవత్సరాల పిల్ల కూడా ఉందంట. ఆ విషయాన్ని అయితే మనకి ఫ్రాన్స్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అంటే వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక చిన్న బోట్ ద్వారా ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్తూ ఉంటే ఒక ఓవర్ క్రౌడెడ్ బోట్ ద్వారా వెళ్తూ ఉంటే ఆ ఓవర్ క్రౌడెడ్ బోట్ నుంచి పడిపోయి 5 కూడా చనిపోయారన్నమాట. అందుకని చెప్పి ఇదైతే మనకి న్యూస్లోకి రావడం జరిగింది. సో ఇది అర్థమైంది కదా, ఇంగ్లీష్ ఛానల్ అనేది దేని కనెక్ట్ చేస్తుంది ఇదంతా కూడా అర్థం చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ ఛానల్ అనేది తన యొక్క వైడెస్ట్ పాయింట్ దగ్గర అంటే బాగా వెడల్పుగా ఉండే ప్రాంతంలో దాని యొక్క డిస్టెన్స్ నియర్లీ 240 కిలోమీటర్స్, దాని యొక్క విడ్త్ అనేది నియర్లీ 240 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే నారోస్ట్ పాయింట్ అంటే అతి తక్కువ పాయింట్ దగ్గర మనకి ఈ విడ్త్ అనేది జస్ట్ 34 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అని మీకు చెప్పాం కదా. డావర్ స్ట్రైట్ ఈజ్ ద నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ నారోయెస్ట్ పార్ట్ ఏంటి అంటే డావర్ స్ట్రైట్. ఓకే, అండ్ దీని యొక్క లెంత్ అనేది నియర్లీ 560 కిలోమీటర్స్, అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నియర్లీ 560 కిలోమీటర్స్ లెంత్తో మనకి ఇది ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ ఛానల్ అనేది. ఓకే, అండ్ ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఛానల్స్ అనమాట. చాలా అంటే కొంచెం ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అంటే యూరోప్లో మిగతా పార్ట్స్ కంటే ఇక్కడ ఈ కంట్రీస్ ఉన్నాయి కదా నార్త్ సీ పక్క నుంచి మనకి బాల్టిక్ సీకి వీటన్నిటికీ కూడా ఎంట్రీ ఉంటుంది. ఓకే, సో ఇవి అన్నింటిలోకి వెళ్తాలి అంటే మనం ఫస్ట్ ఈ అట్లాంటిక్ నుంచి వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ ఛానల్ దాటుకొని ఇలా వెళ్తాం అనమాట. మనకి మెయిన్ మ్యాప్లో చూసినా కూడా కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇక్కడ నార్త్ సీ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్ అనమాట. ఇలాగ ఇంగ్లీష్ ఛానల్లోకి వచ్చి అక్కడి నుంచి మనకి ఈ డెన్మార్క్ వీటిలోకి ఇలా బాల్టిక్ సీలోకి అంటే రష్యాలోనికి అన్నింటిలోకి కూడా వీటి ద్వారా ఎంటర్ అవుతాం. కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి ఇంగ్లీష్ ఛానల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఛానల్. అండ్ ప్లిస్టోసిన్ పీరియడ్ వరకు కూడా ఇంగ్లీష్ ఛానల్ అనేది ఎగ్జిస్టింగ్లో లేదండి. ప్లిస్టోసిన్ పీరియడ్ అంటే 1,00,000 సంవత్సరాల క్రితం మనకి ఉన్న ఐస్ ఏజ్ అనమాట. ఆ తర్వాత మెల్లమెల్లగా ఐస్ అంతా కరిగి హాలోసిన్ పీరియడ్ అయితే మనకి స్టార్ట్ అయింది. సో ఇది ఏర్పడింది కూడా హాలోసిన్ పీరియడ్లోనే. అంటే ప్లిస్టోసిన్ పీరియడ్లో ఇది జస్ట్ నార్మల్ ల్యాండ్ లాగే ఉండేది. బట్ హాలోసిన్ పీరియడ్కి వచ్చేటప్పటికి వాటర్ లెవెల్ పెరిగి ఇక్కడ ఒక ఛానల్ అనేది ఏర్పడింది. అంటే ఇట్ ఈజ్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్. ఓకే, ఇది ఇంగ్లీష్ ఛానల్ గురించి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. జపాన్ కంట్రీ కూడా మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఓకే, జపాన్ మనకి న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఇండియాకి జపాన్కి మధ్యలో ఒక డిసార్మమెంట్ కోసం అంటే ఆర్మ్స్ని తగ్గించుకోవడం, నాన్ ప్రొలిఫరేషన్, అలాగే ఎక్స్పోర్ట్ కంట్రోల్ వీటన్నింటికి సంబంధించి ప్రతి సంవత్సరం సెషన్స్ జరుగుతుంటాయంట. అందులో మనకి 10th సెషన్ అనేది ఈ సంవత్సరం జరిగిందనమాట. సో అది ఎక్కడ జరిగిందంటే జపాన్లోని టోక్యో అనే ప్రాంతంలో ఇండియాకి మరియు జపాన్కి మధ్యలో ఈ మీటింగ్ అయితే జరిగింది. సో అందుకని చెప్పి జపాన్ న్యూస్లోకి వచ్చింది. అండ్ జపాన్ అనేది మనకి ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక ఐలాండ్ కంట్రీ. అండ్ ఈ జపాన్కి బౌండరీస్గా మనకి ఒకవైపు ఏమో పసిఫిక్ ఓషన్ కనిపిస్తుంది. ఇక్కడ పసిఫిక్ ఓషన్ అంటే ఇది ఒక ఐలాండ్ కంట్రీ కాబట్టి ఒకవైపు పసిఫిక్ ఓషన్ కనిపిస్తుంది. ఓకే, అలాగే పైవైపు ఏమో ఈ రష్యా భాగానికి చెందిన సీ ఆఫ్ ఒకోట్స్క్ కనిపించింది. ఒకోట్స్క్, OKHOTSK, ఒకోట్స్క్. అలాగే వెస్ట్రన్ పార్ట్లో సీ ఆఫ్ జపాన్ అనేది కనిపిస్తుంది. అలాగే సౌత్ వెస్ట్రన్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఈస్ట్ చైనా సీ అనేది దీనికి బౌండరీగా ఉంటుంది. సో అంటే ఒక్కొక్క వైపు కూడా ఒక్కొక్క సముద్రంతో దీనికి బౌండరీస్ కలిగి ఉన్నాయి. ఓకే, అలాగే దీనికి మామూలుగా ఏ కంట్రీతో కూడా నార్మల్ బౌండరీస్ లేవు, కేవలం మ్యారిటైమ్ బౌండరీస్ మాత్రమే ఉన్నాయి. అంటే మ్యారిటైమ్ బౌండరీ మాత్రమే షేర్ చేసుకుంటుంది, అంటే సముద్ర మార్గాల ద్వారా వీటి ద్వారా మాత్రమే. ఓకే, అవి ఏ కంట్రీస్తో మనకి పర్టికులర్గా చెప్పాలంటే నార్త్ కొరియాతో, సౌత్ కొరియాతో, ఓకే, రష్యాతో, ఓకే, అలాగే చైనా, అలాగే తైవాన్, ఓకే, ఈవెన్ ఫిలిప్పైన్స్, ఈ కంట్రీస్ అన్నిటితో కూడా మనకి ఈ జపాన్ అనే కంట్రీ మ్యారిటైమ్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. అండ్ జపాన్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జపాన్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, చాలా ఐలాండ్స్ ఉంటాయండి. అయితే అందులో మనకి ఒక 5 ఐలాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో 5 ఐలాండ్స్ ఏంటనేది చెప్తాను, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఐలాండ్స్లో మీకు పైన ఈ మొక్క కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ ఇక్కడ వరకు ఉన్న పీస్ ఏదైతే కనిపిస్తుందో, ఓకే, ఈ ఐలాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం హొకాడియో ఐలాండ్ అంటాం. ఇది ఫస్ట్ వన్, హొకాడియో ఐలాండ్. ఓకే, సెకండ్ ఐలాండ్కి వచ్చేటప్పటికి సెకండ్ ఐలాండ్ దాని కిందకి పెద్ద ఐలాండ్, జపాన్లోనే అన్నిటికంటే పెద్ద ఐలాండ్, జపాన్లోని మెజారిటీ ప్రాంతాలు ఉన్న ఐలాండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ ఐలాండ్ అంతా ఏదైతే ఉందో
దిస్ ఐలాండ్ ఈజ్ నోన్ యాజ్ హొన్సు ఐలాండ్. దీని మీదనే మనకి టోక్యో అన్ని మొత్తం ఇంకా ఇంపార్టెంట్ సిటీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ దానికి కిందకు వచ్చేటప్పటికి ఓకే, మూడో ఐలాండ్ ఏంటి అంటే మనకి సికోకు ఐలాండ్, సికోకు ఐలాండ్. అండ్ నాలుగోది ఇక్కడ కింద సౌత్ వైపు, బాగా సౌత్ వైపు కనిపిస్తున్న ఐలాండ్ ఏదైతే ఉందో నాలుగో ఐలాండ్, దిస్ ఈజ్ నోన్ యాజ్ క్యుషు ఐలాండ్, క్యుషు. ఓకే, అది హొన్సు, ఇది క్యుషు అన్నమాట. ఓకే, అలా మూవింగ్ డౌన్ ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఐలాండ్ ఒకటి, అంటే చిన్న చిన్న ఐలాండ్ చైన్స్ చాలా కనిపిస్తాయి. ఇక లాస్ట్కి అంటే తైవాన్కి దగ్గరలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, దాని పేరు ఒకినావా. దీస్ ఆర్ ద మేజర్ 5 ఐలాండ్స్ ఆఫ్ జపాన్. జపాన్ యొక్క ఐలాండ్స్లో మేజర్ 5 ఏంటంటే 5 అన్నమాట. ఓకే, జపాన్ ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే ఇది మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ ఓషన్ చుట్టూ కూడా ఓకే మొత్తం అన్ని వైపులా కూడా యాక్టివ్ వల్కనోస్ని కలిగి ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. యాక్టివ్ వల్కనిజం అంటే ప్లేట్ టెక్టానిక్స్ ఇవన్నీ కరెక్ట్గా చాలా ఎక్కువగా జరుగుతూ ఓకే యాక్టివ్ వల్కనిజం ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు వల్కనిక్ ఎరప్షన్ జరుగుతున్నాయి. అందులోకి మనకి ఇండోనేషియా, ఓకే పపువా న్యూగినియా, ఓకే లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ ఐలాండ్స్, ఫిలిప్పైన్స్, తైవాన్, లేకపోతే జపాన్, ఓకే అలాగే ఇంకా పైకి వెళ్తే ఈ పైనుండే ఐలాండ్స్, ఓకే అలాగే యుఎస్ఏ, అలాగే కరీబియన్ ఐలాండ్స్, అలాగే సౌత్ అమెరికా యొక్క వెస్టర్న్ కోస్ట్, ఇవన్నీ కలిపి మనకి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి పిలుస్తాము. అంటే ఈ జపాన్ అనేది కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంది. సో ఇట్ హ్యాస్ ఆల్సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ వల్కనోస్, చాలా యాక్టివ్ వల్కనోస్ ఉంటాయి. ఓకే, అలాగే ఈ వల్కనోస్ వల్ల మనకి ఎప్పటికప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు సునామీస్ కూడా సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు సునామీస్ వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఒక మేజర్ ఎర్త్క్వేక్ అయితే జపాన్ అయితే తాకింది. ఓకే, ఈ ఇయర్ మనకి ఒక మేజర్ ఎర్త్క్వేక్ జపాన్ని తాకింది. ఓకే, దానికి సునామీ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా జపాన్కి కామన్ అనమాట. ఎర్త్క్వేక్లు, సునామీలు, వల్కనిజం ఇదంతా కూడా కామన్ అండి. ఓకే, అండ్ ఫైనల్గా చూసుకుంటే ఈ జపాన్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే మౌంట్ ఫ్యూజీ అండి. మౌంట్ ఫ్యూజీ ఆర్ దీన్నే మనం ఫ్యూజీ సాన్ అని చెప్పి పిలుస్తామంట. ఫ్యూజీ సాన్ అనేది మనకి జపాన్లో హైయెస్ట్ పీక్. అండ్ దీనికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది జపాన్లోనే మోస్ట్ యాక్టివ్ వల్కనో, అంటే వన్ ఆఫ్ ది చాలా యాక్టివ్ వల్కనో. ఎప్పటికప్పుడు వల్కనిక్ యాక్టివిటీ జరుగుతుంటుంది. అండ్ అది రీసెంట్గా మళ్ళీ కూడా మౌంట్ ఫ్యూజీ కూడా రీసెంట్గా 2 days బ్యాక్ మనకి న్యూస్లోకి రావడం జరిగింది. కారణం ఏంటి అంటే ఆ మౌంట్ ఫ్యూజీ చూడడం కోసం, దాని ఫోటోలు తీసుకోవడం కోసం అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ మీదకి జనాలు ఎక్కి ఈ మౌంట్ ఫ్యూజీ ఫోటోలు ఇవన్నీ తీసుకుంటున్నారు, హాస్పిటల్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఒక 8 మీటర్ల ఎత్తుండే గోడని కట్టడానికి డిసైడ్ అయిందనమాట. సో అందుకని మౌంట్ ఫ్యూజీ మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. సో మౌంట్ ఫ్యూజీ ఇస్ ద హైయెస్ట్ పీక్ అండ్ లార్జెస్ట్ యాక్టివ్ వల్కనో ఇన్ జపాన్ అనమాట. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ జపాన్ తర్వాత మనం కిందకి వెళ్తే ఓకే నెక్స్ట్ ఒక ప్రాంతం మనకి న్యూస్లోకి వచ్చిందన్న, నెదర్లాండ్కి సంబంధించి ఒక ప్రాంతం నెదర్లాండ్స్. ఓకే, నెదర్లాండ్స్ రాజధాని అంటే ఆమ్స్టర్డామ్. ఓకే, అండ్ దానికి పక్కనే ఇంకొక ప్రాంతం రోటర్డామ్ అని ఒక ప్రాంతం మనకి ఆమ్స్టర్డామ్ కింద వైపు రోటర్డామ్ అనే ఒక ప్రాంతం, ఒక కోస్టల్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది మనకి రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగిందనమాట. అయితే మనకి రోటర్డామ్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నార్మల్గా వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అని చెప్పి ఒక సమావేశం జరుగుతుంది. ఓకే, అయితే ఈ సంవత్సరం ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగిందంటే రోటర్డామ్లో జరిగిందనమాట. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ మీటింగ్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందండి? రోటర్డామ్లో జరిగింది. రోటర్డామ్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ ద 26th ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అండి. ఎనర్జీకి సంబంధించిన చాలా విషయాలు మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటంటే COP28లో డిస్కస్ చేసిన కొన్ని పాజిటివ్స్, వీటన్నిటిని కూడా అంటే UNFCCC ఓకే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి COP28 గురించి కొన్ని విషయాలు మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ COP28 అనేది రీసెంట్గా మనకి లాస్ట్ 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న దుబాయ్లో జరగడం జరిగింది. అంటే దుబాయ్ ఈ సంవత్సరం COP28ని అంటే ఈ డిజర్ట్ కంట్రీ COP28ని హోస్ట్ చేసిందనమాట. సో దానికి సంబంధించి కొన్ని పాజిటివ్ విషయాల్ని వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్లో డిస్కస్ చేశారంట. ఓకే, అయితే దీనికి ఇప్పుడు రోటర్డామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రోటర్డామ్ అనేది ఒక పోర్ట్ ఏరియా అండి, ఒక పోర్ట్ సిటీ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద యూరోప్స్ లార్జెస్ట్ సీ పోర్ట్ అండి. యూరోప్లో ఉన్న అన్ని పోర్ట్లో కూడా ఇది లార్జెస్ట్ సీ పోర్ట్ అండి. ఓకే, అండ్ ఈ సీ పోర్ట్నే మనం గేట్వే టు యూరోప్ అని కూడా పిలుస్తాం. గేట్వే టు యూరోప్ అంటే ప్రపంచం పరంగా చూసుకుంటే యూరోప్కి గేట్వే, అలాగే గేట్వే టు వరల్డ్ అంటే యూరోప్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి
ఓకే, ఇది గేట్వే టు వరల్డ్ అని చెప్పి కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఉన్న మూడు మేజర్ రివర్స్ ఏంటంటే రైన్ రివర్, ఓకే, మ్యూస్ రివర్, అలాగే స్కెల్ట్. ఈ మూడు రివర్స్ కూడా ఏం చేస్తున్నాయంటే యూరోప్లోని రకరకాల ప్రాంతాలని ఈ కోస్ట్తో అంటే ఈ ప్రాంతంతో కలుపుతున్నాయి అన్నమాట. సో అలా అందువల్ల మనకి ఏమవుతుందంటే రాటర్డామ్ ద్వారా మనం యూరోప్లోని చాలా ఏరియాస్కి ఎంటర్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాం కదా, ఏంటది, ఇలా ఎక్కడి నుంచో వచ్చే షిప్లన్నీ కూడాను ఓకే యూరోప్లోని పర్టికులర్గా నార్దర్న్ యూరోప్ వీటిలోకి వెళ్ళాలనుకుంటే ఇంగ్లీష్ ఛానల్ దాటుకుని ఓకే రాటర్డామ్ ద్వారా మనకి సిటీలోనికి అంటే ఈ కంట్రీస్లోనికి ఎంటర్ అయ్యే అవకాశం అనేది కొంతవరకు లభిస్తుంది. అంటే ఈస్టర్న్ యూరోప్కి అయితే మనం బ్లాక్ సీలోకి ఎంటర్ అయిపోయి చేసుకోవచ్చు. అలా కాకుండా వెస్టర్న్ యూరోప్, నార్దర్న్ యూరోప్ ఈ కంట్రీస్లోకి వెళ్ళాలంటే మనకి రాటర్డామ్ అనేది ఒక గేట్ వేలాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ ఈ రాటర్డామ్ మనకి ఈ జియోగ్రఫికల్గా ఒక పర్టికులర్ విషయం కోసం ఫేమస్ అండి. అదేంటంటే పాల్డర్స్ అనే విషయం అనమాట. పాల్డర్ అంటే ఏంటంటే ఒక సముద్ర తీరంలో లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తక్కువ లోతున్న ప్రాంతంలో మనం మట్టిని నింపడం ద్వారా లేకపోతే అడ్డంగా గోడలు కట్టేయడం ద్వారా ఇక్కడ గోడలు కట్టేసి సముద్రానికి అడ్డంగా గోడలు కట్టేసి ఓకే ఈ ప్రాంతంలో వాటర్ అంతటిని కూడా రిమూవ్ చేసేసి అక్కడ ల్యాండ్ని రిక్లైమ్ చేసుకునే ప్రాసెస్. అంటే ఇక్కడ కంప్లీట్గా ల్యాండ్ని ఏర్పాటు చేసి అంటే మొత్తం ఇసుకని మట్టిని నింపేసి దీని ఒక ల్యాండ్ ఏరియాగా మార్చేసే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే పాల్డర్స్ అంటామండి. ఓకే, నెదర్లాండ్స్ అనే కంట్రీ పాల్డర్స్కి చాలా ఫేమస్ అనమాట. పర్టికులర్గా ఇక్కడ మనకి రాటర్డామ్ కూడా ఖచ్చితంగా పాల్డర్ అనే దానికి ఫేమస్. అంటే పాల్డర్ ఈజ్ నథింగ్ బట్ రిక్లమేషన్ ఆఫ్ ది మ్యారిటైమ్ ల్యాండ్. అంటే సముద్ర ప్రాంతంలో కొంత భాగాన్ని మనం మట్టితో నింపడం ద్వారా కానీ ఇసుకతో నింపడం ద్వారా కానీ ఓకే ఏదో ఒకటి చేసి అలాగే సముద్రానికి దానికి అడ్డంగా గోడ కట్టి ఇంకా సముద్రపు నీరు అక్కడికి ఎంటర్ అవ్వకుండా గోడ కట్టి సో ఆ ప్రాంతాన్ని మనం రిక్లైమ్ చేసుకుంటే దాన్ని మనం పాల్డర్ అంటాము. ఈ రాటర్డామ్ అనేది పాల్డర్స్కి ఫేమస్ అనమాట. ఓకే, అలాగే ఈ రాటర్డామ్ అనేది రైన్, మ్యూస్, సెల్ట్ ఈ మూడు రివర్లు ఫామ్ చేసే డెల్టాలో కూడా భాగంగా ఉందంటే ఈ మూడు రివర్లు కలిసి అక్కడ ఒక డెల్టాని ఏర్పాటు చేస్తాయి రాటర్డామ్ ప్రాంతంలో. ఓకే, ఆ విధంగా డెల్టాకి కూడా ఇది ఫేమస్ అనమాట. ఓకే, సో ఇది రాటర్డామ్కి సంబంధించి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ మనకి చెర్నోబిల్, మీకు ఖచ్చితంగా వినే ఉంటారు ఈ పేరుని. ఓకే, చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే, పర్టికులర్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసే వాళ్ళు ఎవరికైనా కూడా చెర్నోబిల్ అనేది ఐడియా ఉంటుంది. సో చెర్నోబిల్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. కారణం ఏంటంటే ఓకే ప్రతి సంవత్సరము కూడా April 26 అనే డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈ చెర్నోబిల్కి సంబంధించిన దినోత్సవంగా జరుపుకుంటామండి. అదే ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే అన్నమాట. ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే ఇది మనకి 2016లో మనకి యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఆ యునైటెడ్ నేషన్స్ దీని అఫీషియల్గా April 26ని చెర్నోబిల్ దినోత్సవంగా చెర్నోబిల్ రిమెంబరెన్స్ డేగా అనౌన్స్ చేసింది. కారణం ఏంటంటే మనకి ఈ రోజునే ఓకే ఈ April 26వ తారీఖుని 1986 అనే సంవత్సరంలో చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, చాలా అంటే మానవ చరిత్రలో జరిగిన ఒక పెద్ద న్యూక్లియర్ డిజాస్టర్ అన్నమాట. లార్జెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్. దీనికి మించిన న్యూక్లియర్ డిజాస్టర్ లేదండి. ఓకే, అంటే న్యూక్లియర్ పవర్ మంచిదేనా, న్యూక్లియర్ పవర్ సేఫేనా అని చెప్పి ప్రపంచం మొత్తం క్వశ్చన్స్ రేజ్ చేసింది అనమాట ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్. ఓకే, అంత దారుణమైన యాక్సిడెంట్ అని. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఈవెంట్ స్కేల్ అని ఒక స్కేల్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఈవెంట్ స్కేల్ అంటే న్యూక్లియర్ ఈవెంట్స్ యొక్క ఇంటెన్సిటీని కొలవడం అంటే మనకి సైక్లోన్కి సంబంధించి ఎర్త్క్వేక్కి సంబంధించి స్కేల్స్ ఉంటాయి కదా. సో అలాగే దీనికి కూడా ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ మీద హైయెస్ట్ సివియారిటీ మ్యాక్సిమం సివియారిటీ ఎంత అంటే మనకి 7 ఉంటుంది. సో ప్రపంచంలో ఇంతవరకు మనకు తెలిసినంత వరకు రెండు ఈవెంట్స్లో ఈ స్కేల్ మీద 7 అనే ఇది రికార్డ్ అయిందనమాట. అంటే రేటింగ్ అనేది 7 రికార్డ్ అయిందనమాట. ఓకే, ఒక యాక్సిడెంట్ ఏంటి అంటే మనకి 2011వ సంవత్సరంలో జరిగిన ఫ్యూకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్. ఎవరికైనా ఐడియా ఉండొచ్చు, ఈ మధ్యగా మీరు చూసుంటే ఆ టైంలో మీరు పుట్టే ఉంటారు కంపల్సరీగా. ఓకే, ఫ్యూకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్. అలాగే రెండోది ఈ 1986లో జరిగిన చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అండి. ఓకే, ఫ్యూకుషిమాను మర్చిపోయినా కూడా చెర్నోబిల్ అయినైతే ఎవరు కూడా మర్చిపోరు. ఓకే, సో ఏం జరిగిందంటే ఆ రోజు 1986 April 26న ఈ చెర్నోబిల్ అనే ప్రాంతంలో 4వ రియాక్టర్ అనేది సడన్గా బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, అప్పటికి ఇంకా మనకి ఈ చెర్నోబిల్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే మనకి జనరల్గా ఉక్రెయిన్ అండ్ బెలారస్ కంట్రీస్కి బార్డర్లో ఉక్రెయిన్లో మనకు ఉంటుంది. ఓకే, ఉక్రెయిన్ బెలారస్ బార్డర్లో ఉంటుంది. ఒకప్పుడు ఇది ఉక్రెయిన్ ఇండిపెండెంట్ కంట్రీ కాదు కదా, అప్పుడు మనకి సోవియట్ యూనియన్ అనేది ఉండేది. ఆ సోవియట్ యూనియన్లోని ఉక్రెయిన్ SSR అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే
సోవియట్ రష్యాలోని ఒక రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ ఎస్ఎస్ఆర్లో అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో ఇది భాగంగా ఉండేది. అది కూడా పర్టికులర్గా బెలారస్ అనే ఎస్ఎస్ఆర్కి బార్డర్లో ఉండేదన్నమాట. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఉక్రెయిన్, బెలారస్ ఇవన్నీ కూడా ఒకప్పుడు సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్సే. సో అందులోంచి విడిపోయి ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీస్ని అయితే ఏర్పాటు చేసుకున్నాయి. ఓకే, ఇది మనకి చెర్నోబిల్ గురించి. చెర్నోబిల్ ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్ కంట్రీలో ఉంది. అలాగే మనకి ఇంకొక కంట్రీ కూడా లాస్ట్కి న్యూస్లోకి వచ్చిందండి. ఓకే, అదేంటంటే ఎక్కడో కాదు, మనకి మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఒక కంట్రీ, అదే ఇరాక్. ఓకే, ఇరాక్ అనగానే మనకి ఈ ఆయిల్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. ఇరాక్ అనగానే చాలా విషయాలు, ఆర్మీ ఫోర్స్కి సంబంధించి చాలా విషయాలు గుర్తొస్తాయి, ఆయిల్కి సంబంధించిన విషయాలు కూడా చాలా గుర్తొస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు పర్టికులర్గా మనకి ఇరాక్ ఇప్పుడు న్యూస్లోకి రావడం కారణం ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఓకే, సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కాదు, సేమ్ సెక్స్ రిలేషన్స్ని కూడా కంప్లీట్గా బ్యాన్ చేస్తూ ఇరాక్ పార్లమెంట్ అనేది ఒక లాని బేస్ చేసింది. అంటే ఇస్లాం ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్గా వ్యతిరేకం కాబట్టి దాన్ని సేమ్ సెక్స్ రిలేషన్షిప్ని క్రిమినలైజ్ చేస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక లాని పాస్ చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ సెక్స్ రిలేషన్స్లో ఉన్న వారికి నియర్లీ 15 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేకపోతే ఒకవేళ అంటే ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేసిన, హోమోసెక్సువాలిటీని ఎంకరేజ్ చేసినా కూడా మినిమం 7 years ప్రాసిక్యూషన్ అయితే మీకు ఉంటుంది కంపల్సరీగా. ఆ విధంగా ఇరాక్ కొత్త రూల్ని పార్లమెంటే పాస్ చేస్తుంది. ఓకే, అండ్ ఇరాక్ గురించి చూసుకుంటే ఇరాక్ యొక్క క్యాపిటల్ మనకి బాగ్దాద్. ఓకే, అండ్ ఇరాక్ మనకి ఇది ఎందుకు ఫేమస్, జనరల్గా అయినా ఫస్ట్ నుంచి మనకి ఎందుకు ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ సివిలైజేషన్. మనకి ఫస్ట్ నుంచి కూడా ఇది మనకి దాని యొక్క సివిలైజేషన్కి ద మోస్ట్ ఫేమస్, వరల్డ్ ఫేమస్ మెసోపొటేమియస్ సివిలైజేషన్. ఓకే, విచ్ ఫ్లోరిస్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్ రివర్స్ కి బ్యాంక్స్ మీద మనకి మెసోపొటేమియన్ సివిలైజేషన్ ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. సో అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఈ ఇరాక్ అనేది ఫేమస్, అంటే మెసోపొటేమియన్ సివిలైజేషన్ సంబంధించి ఫేమస్. సో ఇరాక్ లోంచి మనకి వెళ్ళే 2 మేజర్ రివర్స్ ఏంటంటే ఒకటి టైగ్రిస్, 2 యూఫ్రటీస్. అండ్ ఈ 2 కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత కలిసిపోతాయి. ఆ 2 కలిసిపోయి ఒకే ఒక్క రివర్ని ఏర్పరుస్తాయండి. టైగ్రిస్, యూఫ్రటీస్ అనేవి 2 రివర్స్గా వెళ్ళవండి, ఒక రివర్గానే ప్రవహించి ఒక రివర్ కూడా ఏంటంటే సత్ అల్ అరబ్ అని చెప్పి ఒక రివర్గా మారిపోయి సత్ అల్ అరబ్ అనే ఒక రివర్గా మారిపోయి పర్షియన్ గల్ఫ్లో కలిసిపోతాయి. ఓకే, ఇది దీనికి సంబంధించి టైగ్రిస్, యూఫ్రటీస్ ఎందుకు చెప్పామంటే ఈ ప్రాంతంలో సివిలైజేషన్ ఏర్పడడానికి అవే మెయిన్ కారణం కాబట్టి. ఓకే, ఇంకా మనకి ఈ ఇరాక్ యొక్క బౌండరీస్ని వీటిని చూసుకుంటే, ఓకే, దాని యొక్క బౌండరీస్ ఏంటంటే మనకి క్లాక్ వైజ్లో చూసుకున్నాం ఫస్ట్. ఓకే, పైనుంచి చూసుకుంటే ఫస్ట్ టర్కీ, సిరియా, జోర్డాన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఈ కంట్రీస్తో ఇరాక్ తన యొక్క బౌండరీస్ని షేర్ చేసుకుంటే నియర్లీ 6 కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది. అలాగే కోస్ట్ లైన్ అయితే చాలా చిన్నది, మనకి పర్షియన్ గల్ఫ్తో కేవలం చాలా తక్కువ అండి. ఎంతంటే మనకి నియర్లీ 58 kilometers మాత్రమే కోస్ట్ లైన్ కలిగి ఉంటుంది. సో చాలా చిన్న కోస్ట్ లైన్ అనమాట. అలాగే జియోగ్రఫికల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్లోకి వచ్చేటప్పటికి ఈ ఫిజికల్గా చూసుకుంటే 40% ఆఫ్ ది ఇరాక్ అనేది డిజర్ట్తో కవర్ అయి ఉంది. ఓకే, అది కూడా పర్టికులర్గా సిరియన్ డిజర్ట్ అనమాట. అలాగే 30% ఆఫ్ ది ఇరాక్ అనేది మౌంటైన్ రీజన్స్తో కవర్ అయి ఉంది. అంటే నార్మల్గా ఓపెన్గా ఉండే ల్యాండ్ అనేది చాలా తక్కువ అనమాట. ఓకే, అండ్ ఈ మౌంటైన్ రేంజెస్లో పర్టికులర్గా మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ ఏంటి అంటే ఈ నార్థన్ ఇరాక్లో కుర్దిస్తాన్ అనే ప్రాంతంలో మనకి జాగ్రోస్ అనే ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుందన్నమాట, జాగ్రోస్. ఓకే, ఈ జాగ్రోస్ అనే మౌంటైన్ రేంజ్ మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్. అండ్ జాగ్రోస్ అనే మౌంటైన్ రేంజ్లో మౌంట్ హాల్గార్డ్ అని చెప్పి ఒక పీక్ ఉంటుంది. మౌంట్ హాల్గార్డ్, HALGURD, హాల్గార్డ్ అనే ఒక పీక్ ఉంటుంది అనమాట. ఇది ఈ ఇరాక్లోనే హైయెస్ట్ పీక్ అనమాట. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన విషయం. అలాగే క్లైమేట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి చాలా వరకు డిజర్ట్ క్లైమేట్ ఇలాంటివి కనిపిస్తాయి. బట్ కొన్ని ప్రాంతాల్లో స్టెప్పీ టైప్ ఆఫ్ క్లైమేట్ కూడా, అంటే పర్టికులర్గా నార్థన్ రీజన్కి దగ్గరలో స్టెప్పీ టైప్ ఆఫ్ క్లైమేట్, టెంపరేట్ టైప్ ఆఫ్ క్లైమేట్ కూడా కనిపిస్తుంది. బట్ సదర్న్ పార్ట్స్లోకి వచ్చేటికి కంప్లీట్గా డిజర్ట్ టైప్గానే, ఎక్కువగా డిజర్ట్ లాగానే దాని లక్షణాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, అలాగే ఈ డిజర్ట్ వీటికి తగ్గట్టుగానే ఇక్కడ రిజర్వ్స్ కూడా మనకి డిజర్ట్స్లో దొరికేటట్టుగానే ఫాస్ఫేట్స్ కానీ, అలాగే ఫాస్ఫరైట్, అలాగే వీటితో పాటు నార్మల్గా చూసుకుంటే జిప్సమ్, అలాగే కాపర్, నేచురల్ గ్యాస్, అలాగే ఒక నాన్ మెటల్ సల్ఫర్ ఐటమ్, సాల్ట్, ఇవి కూడా మనకి ఈ ప్రాంతంలో లభిస్తాయంట. ఓకే, అలాగే ఇరాక్కి సంబంధించి
ఇది ఏదైనా ఇంటర్నేషనల్ యూనియన్స్లో సభ్యుడిగా ఉంది అంటే చాలా యూనియన్స్లో సభ్యుడిగా ఉంది. ఓకే, యునైటెడ్ నేషన్స్లో సభ్యులుగా ఉంది, అరబ్ లీగ్లో సభ్యులుగా ఉంది. ఓకే, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పి ఒక సంస్థలో సభ్యులుగా ఉంది. ఇండియా స్టార్ట్ చేసిన నాన్ అలైన్మెంట్ మూమెంట్లో సభ్యులుగా ఉంది. ఓకే, అలాగే ఐఎంఎఫ్లో సభ్య దేశంగా ఉంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా మెంబర్గా ఉంది. సో ఇలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంది. సో ఒపెక్లో మెంబర్గా ఉందంటే అర్థం ఏంటి? పెట్రోలియం ప్రొడక్షన్లో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పెట్రోలియం ప్రొడక్షన్లో ఉన్న కంట్రీ అనమాట. ఓకే, సో తక్కువ కోస్ట్ లైన్ ఉన్నా కూడా పెట్రోలియం ప్రొడక్షన్ మనకి ఎక్కువగా జరుగుతుంది. ఆ కోస్ట్ లైన్ పర్షియన్ గల్ఫ్లోనే ఎక్కువ పెట్రోలియం అనేది ఈ ఎక్స్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఇవాళకి సంబంధించిన ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి, ఈ వారానికి సంబంధించి. అలాగే ఫైనల్లీ ఒక క్వశ్చన్ అండి, మనకి క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, అందులో ఏవి కరెక్ట్ అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, హొన్సు ఈజ్ ద మెయిన్ ఐలాండ్ ఆఫ్ జపాన్. సెకండ్ స్టేట్మెంట్, చెర్నోబిల్ ఈజ్ located in Belarus. And third statement is Tigris and Euphrates rivers joins Persian Gulf. Options A1 and 2, B2 and 3, C1 and 3, D1 to 3. సో ఇవి. అలాగే ఇంకొక విషయం అండి, మీరు రోటర్డామ్ కన్వెన్షన్ గురించి విన్నారా? రోటర్డామ్ కన్వెన్షన్ గురించి వింటే, దాని గురించి తెలుసుంటే, దాని దేని గురించి ఆ కన్వెన్షన్ ఉందో కామెంట్ చేయండి అన్న. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.